ఇవాళ సండే రిఫ్రెషింగ్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇది నైవేద్యంలో కానీ పెట్టుకోవచ్చు. అండ్ సండే అండ్ స్పెషల్గా ఎందుకు అంటున్నాను అంటే, సండే అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఫుల్గా తినేస్తాము. ఈవినింగ్ అయ్యేలోపు కొంచెం మబ్బుగా ఏదైనా రిఫ్రెషింగ్గా తింటే బాగుంది అనిపిస్తూ ఉండేది కదా. సో అందుకే ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే సగ్గు బియ్యము అలాగే పచ్చెనపప్పుని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. టైం లేదంటే ఇన్స్టెంట్గా కానీ చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్గా ఉడికించుకోండి రెండింటిని. తర్వాత మిక్సీ వేసుకొని ఇందులో కాచి చల్లార్చి పెట్టిన ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని, టోన్డ్ మిల్క్ అస్సలు వాడొద్దు. ఒకసారి బాగా మిక్సీ వేసుకొని, నేనైతే ఇది బెల్లంతో చేస్తున్నాను. కావాలంటే మీరు చక్కెరతో అయినా చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇలాచీ యాడ్ చేసేసుకొని దీనికి పైన పోపు అన్నట్టు 2 స్పూన్ల నెయ్యిలోకి జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పైన పోపులాగా వేసేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. అద్భుతంగా ఉండిద్ది. ఇంకా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుందండి, చల్లగా కూడా బాగుండిద్ది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.